మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సేవ. మనం విజయనగరం జిల్లా కేంద్రం సరోజిని ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇక్కడైతే విజయనగరం జిల్లాలో తీవ్ర విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయితే క్షణికావేశంలో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం సూసైడ్. అంటే ఈ ఆత్మహత్య కారణంగా కుటుంబాలు రోధిస్తున్న తీరైతే ఎవరో చెప్పలేదు. అంటే ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచిస్తే అంటే వాళ్ళ వెనకతలు ఉన్న తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఎంత రోధిస్తున్నారు అనేది వాళ్ళు ఒక్క క్షణం ఆలోచిస్తే ఎవరు కూడా అంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఒక్క క్షణం ఆలోచిస్తే. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబం అయితే తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది. ఇక్కడైతే విజయనగరం జిల్లాకు చెందిన విజయనగరం జిల్లా దాసన్నపేటలో నివసిస్తున్నాడు యువకుడు క్షణికావేశంలో సూసైడ్ చేస్తున్నాడు. ఇక్కడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అమ్మా మీ పేరు? నా పేరు రాజు. మీకు ఏముంటుంది? మా తమ్ముడు పెళ్లి కొడుకు. ఏం జరిగింది? ఈ అమ్మాయికి అబ్బాయికి 3 సంవత్సరాల నుంచి లవ్ ఉంది మేడం. ఇంట్లో అందరికీ తెలుసు. అందరూ స్కూల్ చదివిన కాడి నుంచి ఉందన్నమాట. ఇంట్లో అందరికీ తెలుసు. వాళ్ళ అమ్మగారు ఫస్ట్ నుంచి ఒప్పుకున్నా కూడా ఈ 3 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నారు. అమ్మాయి కూడా మన బర్త్డేకి వచ్చింది, కేక్ కటింగ్ అది ఇంట్లో చేశారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కూడా వస్తూ ఉంటది, వెళ్తూ ఉంటది. సెలవైన రోజులో ఈ అబ్బాయి కూడా బాగానే ఉంటాడు. మరి ఏమైందో తెలియదు ఇద్దరికి మధ్య. నిన్న వచ్చాడు, నిన్న మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు మేడం. 1 గంటకు వచ్చి అమ్మాయి చచ్చిపోతాను అంటుంది, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది, మీరు రెండు అమ్మ అని చెప్పాడు. మా అక్క మా పిన్ని వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ అమ్మ నాతో మాట్లాడదాం అనుకుంటే వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ ఉన్నారు. ఈ పిల్ల లేరు. ఈ పిల్లడు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ దింపేసి వెళ్ళిపోయాడు పిల్లల్ని ఎతకడానికి. నెతుక్కొని మరి ఎప్పుడు వచ్చారనేది మాకు తెలియదు. అడిగి వెళ్ళి 3 నెలలు టైం అడిగారు. ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, 3 నెలలు టైం ఇవ్వండి అని అడిగారు. 3 నెలలు టైం ఇవ్వం, మాకు రేపే చేసుకోవాలని అన్నారు. ఎందుకు ఎంత కంగారు పడుతున్నారంటే మీ మనసు మారొచ్చు అని అన్నారు. మీ మనసు మారొచ్చు అన్నా కూడా మేము అగ్రిమెంట్ రాస్తాం, పెద్ద మనుషులు తీసుకొని వస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. చెప్పినా కూడా వాళ్ళు వినలే. టార్చర్ పెట్టి మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్నారు. ఆ అబ్బాయి పోలీసులు భయపడిపోయో మరి ఏం చేసో తెలియదు. వెళ్ళిపోయిన మనిషి రాత్రి 10 గంటలకు వచ్చాడు. ఆ మాట మా పిన్ని అడిగారు రేట్ అయింది అంటేనే రేపు నా పెళ్ళమ్మ అన్నాడు. కానీ తల్లిదండ్రులు కూడా రమ్మని చెప్పలేదు. మా పిన్ని ఏమన్నదంటే ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఇంత కుటుంబం ఉండి కూడా నేను వెళ్ళిపోయి శుభ్రంగా చేసుకొని ఇంటికి వచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటాను మా పిన్ని చెప్పింది. చెప్పిన తర్వాత సరే అన్నారు. వాళ్ళతో బజార్లు గట్ట వెళ్ళి షాపింగ్ గట్ట అంతా చేసుకుని 10:30 ఇంటికి వచ్చాడు. తినమన్నామో తినలేదు. తినకంటే పడుకుంటే 11 గంటల మా అక్క ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ పంపించి టిఫిన్ ఇప్పించింది. నేను తింటాను స్వామి అని అన్నాడు. ఆ స్వామి టిఫిన్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరి రూమ్ లో ఒక్కడే ఉన్నాడు. ప్రతిరోజు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మాల వేసిన దాని వల్ల ఫ్రెండ్స్ ఎవరు లేరు, తిని ఒక్కడే ఉన్నాడు. మరి ఎప్పుడు సూసైడ్ చేసుకున్నారో మాకు తెలియదు మేడం. మీ దగ్గర ఉండడా? ఇల్లు దగ్గర ఉంటాడు. మరి కింద మేడం పైన ఒక రూమ్, కింద ఒక రూమ్. పైన పడుకుంటాడు ఇప్పుడు కూడా. వీళ్ళు పేరెంట్స్ ఎవరైనా పడుకున్నా వద్దని చెప్తాడు. వీళ్ళందరూ కింద ఉంటారు. 2 ఆడపిల్లలు, మా చిన్న మా పిన్ని కింద ఉంటారు. ఆ పిల్లడు ఒక 4 పిల్లలు ఫ్రెండ్స్ వేసుకుని పైన ఉంటాడు. నిన్న వాళ్ళు రాలేదు. మరి వాళ్ళిద్దరి మధ్యన ఏమైంది, ఎంత టార్చర్ పెట్టారు అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళ ఆఫీస్ సార్ ఒకసారి చెప్పాడంట, చాలా టార్చర్ పెడుతున్నారు, ఆడపిల్లలకు పెళ్లి చేయలేదు, నాకు 7 లక్షలు అప్పు ఉంది, నాకేమో మా నాన్న చూస్తే ఆరోగ్యం బాగాలేదు, మనకు కొంచెం టైం కావాలంటే వాళ్ళు ఇవ్వట్లేదు, నాకు చాలా టార్చర్ పడుతుంది, చచ్చిపోతానంటుంది, కంప్లైంట్ పెడతానంటుంది అని చెప్పేసి ఆ అబ్బాయి మరి అబ్బాయి మాట్లాడుకోవడం ఏంటంటే 7 లక్షలకి అప్పుకిను పిల్లలిద్దరు పెళ్లి చేయాలి అంటేనేమో సరే అని అమ్మాయి మన ఇద్దరం కష్టపడి చేద్దాం అన్నదో అనలేదు అని తెలియదు. అటా మాటలే, మాకైతే ఏం తెలియదు అని అంటే సరే నువ్వు కొట్టి ఈ పిల్లడు అయితే నేను రేపు పొద్దున్న వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాను అంటే వీళ్ళ అమ్మాయి 5 గంటలు వేసి పెళ్లి చేసుకుని వెళ్తాడు అనుకుంది. కానీ 7 అయిపోతాడు అనుకోలేదు. మీరు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాం మేడం. ఫస్ట్ నుంచి మేము ఒప్పుకున్నాం. ఈవిడ ఇంట్లో పెట్టుకుంది, కేక్ కట్ చేస్తుంది, ఆడపిల్లలాగే చూసుకుంటుంది. మేము ఫస్ట్ లో మేము వద్దని కూడా మేము చెప్పాం. మా అమ్మ పెద్దమ్మ అవుతుంది, సొంత పెద్దమ్మ అవుతుంది, వద్దని చెప్పినా కూడా మా పిన్ని ఇష్టపడ్డాడు అక్కడ చేయమంది. పిల్లలందరికీ కూడా వీళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఎవరు కూడా ఎవరు మేడం. మీరు ఇదిలో కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఇదిలో ఎంక్వైరీ చేసినా కూడా అదే మాట చెప్తారు. అంటే మీతో ఎలా ఉండేవాడు అబ్బాయి అంటే అన్ని షేర్ చేసుకునేవాడు. మీరు కూడా అంటే ప్రేమిస్తున్నాను అమ్మాయిని అంటే మీరు ఒప్పుకున్నారు కూడా పెళ్లి చేయడానికి. చేసుకోమ్మా నీ ఇష్టమే, ఏదైనా నీ ఇష్టమే చెప్పేదాన్ని నేను. అన్ని చెప్పేవాడు మేడం. ఈ టార్చర్ నాకు చెప్పలేదు. ఏ విషయం ఎక్కడ జరిగిన అమ్మాయిలు ఉందమ్మా అని చెప్పేవాడు. ఏదైనా బాబు మాటే, మా ఇంట్లో ఇంకొకరి మాట కాదు. వీరేంద్ర ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాము. అయితే వాళ్ళ స్నేహితుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అయితే వీళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. మీ పేరు? నా పేరు వీరేంద్ర. నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, 1వ క్లాస్ నుండి డిగ్రీ ఇద్దరు ఒక స్కూల్లో చేసేవారు. నేను చెప్పాను టీఎన్స్ పోలీస్ అమ్మాయి లవ్ చేస్తున్నారు, క్యారెక్టర్ అమ్మాయి మంచిది కదా వద్దురా నేను చెప్పాను. ఆ మ్యాటర్ వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పాడు, వీళ్ళకి అబ్బాయి అంటున్నాడు అది ఇది అనేసి. అంటే నువ్వు వాడితో మాట్లాడుతూ నీతో మాట్లాడను అనేసి ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్ ఎట్టేసి చేశాడు. ఒరే అదేంటి కాక మొన్న వచ్చింది అమ్మాయి, చిన్నప్పటి నుండి తిరిగి వెళ్తారా, ఇద్దరు ఒక స్టోర్లో ఉంటా, నీ ఇంటికి నువ్వు నా ఇంటికి ఇద్దరు ఒక్కడ పడుకున్నావు కదా, ఎందుకు అలా చేసావు అంటే లేదురా అమ్మాయి నేను ప్రెజర్ వస్తుందా బాగా, నేనేం చేయలేనురా అనేసి అన్నాడు. అంతే సరేలేరా నేను మాట్లాడలేరా అనేసి మాట్లాడమంటాడు.
వాళ్ళ అమ్మ నుంచి అన్నది నిన్న కాక మొన్న వచ్చింది, నువ్వు మాట్లాడుకోలేదు మాట్లాడు అనేసి అంటే అప్పుడు నేను మళ్ళీ మాట్లాడుతాను. నిన్న సడన్ గా ఫోన్ చేసి ఒరే నా పెళ్లిరా, పెళ్లికి మాత్రం రాకరా అని చెప్పాడు. ఎన్ని మంది ఫ్రెండ్స్ చెప్పాడు కానీ నాకైతే రాకరా, అమ్మాయి కోపం పడిపోతుంది, వస్తే సారీ చెప్పిరా అప్పుడు పెళ్లికి రారంటే నేను సారీ చెప్పను, నేను పెళ్లికి రానరా అని చెప్పాను. ఒరే రారా అని అన్నాడు. నేను సారీ చెప్పను, నేనైతే రాను, అయితే పెళ్లికి రాకరా దయచేసి, 9:30 నా పెళ్లి, నేను 5 గంటలకు వెళ్ళిపోతుంటే ఒరే ఒక చెల్లి ఉంది కదా, ఒక చెల్లి తర్వాత పెళ్లి చేసుకోరా అని చెప్తే లేదురా అమ్మాయి నేను ప్రెజర్ ఎక్కువ వస్తుందిరా అనేసి అని చెప్పాడు. సరే అయితే చేసుకొని జాగ్రత్తగా ఉంటా అంటే అయితే మా రూమ్ కూడా తీసుకుంటున్నాను, స్టోర్లో వాళ్ళు రూమ్ చూసారు, అన్ని చూసారు, 9:30 పెళ్లి అయిందా ఫోన్ చేస్తాను అన్నాడు. అంతే. నేను తెల్లారు అన్నవరం వెళ్తా అన్నప్పుడు ఫోన్ వచ్చింది నాకు 5 గంటలకు. అన్నవరంలో పెళ్లి చేసుకుంటామని మీకు చెప్పారా? సింహాచలం పెళ్లి చేసుకుంటా అన్నారు. నేను అన్నవరం ఇలా వెళ్దాం అన్నప్పుడు 5 గంటలకు ఫోన్ వచ్చింది. ఇలా చనిపోయాడు అంటే నేను సరదాగా అన్నారేమో, ఎప్పుడు చచ్చిపోరా అంటాడు, సరదాగా అంటాడేమో అని అంటే మాకు అంటే ఇది ఎన్ని గంటలకు జరిగింది? సూసైడ్ చేసుకున్నారు అంటే 11:30కి నాకు ఫోన్ చేసి మాట్లాడాడు, మరి పెళ్లికి రాకరా అనేది ఫోన్ చేశాడు. సరే నేను బాధపడ్డాను, మరి చిన్నప్పటి నుండి మాత్రం ఏంట్రా తోడుకు వేసిరా, ఎందుకు వస్తానేరా, నువ్వు చెప్పకుండా వస్తానంటే నువ్వు రాకరా, అమ్మ కోపం పడిపోద్దిరా, నువ్వు రాకు, నువ్వు అంటే పడదు కదా ఫస్ట్ కానివ్వండి. నా నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్ ఇచ్చాడు. అలాంటప్పుడు చేయడం మానేరా, నువ్వు నా పెళ్లికి వెళ్ళారా, సరే నువ్వు చేసుకో బాగా పిల్ల అని అనేసి అందరం కలిసి ఉండేవారు. ఆడిటర్ ఉంది విజయనగరం, నాది వైజాగ్, నా పేరు పవన్. వీళ్ళు ఉదయం అబ్బాయి వల్ల వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయ్యారు. అబ్బాయి లవ్ ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరంన్నర ఉంటుంది. అనుకోకుంటే నాకు ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు అంగీకరించారు. అంటే ఏదైనా సరే నీ ఇష్టమే నాన్న అని కూడా ఇక్కడ తల్లి కూడా చెప్పింది. ఆ ఇష్ట ప్రకారంగా, ఆ యువకుడి ఇష్ట ప్రకారంగా కూడా ఇక్కడ తల్లిదండ్రులు కూడా అబ్బాయిని పెళ్లి చేయడానికి కూడా నిశ్చయించారు. మరి ఇంతలో ఏం జరిగిందో ఏమో కూడా వీళ్ళకి కూడా తెలియదు అని అయితే తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. ఏదైనా సరే కొంచెం అంటే ఒక్క క్షణం చనిపోవడానికి అంత ధైర్యం చేసిన వాళ్ళు ఒక్క క్షణం తల్లిదండ్రుల కోసం, కుటుంబ సభ్యుల కోసం ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పేది అదే, చూసి ప్రతిదాని కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు, ఒక్క క్షణం ఆలోచించండి ప్లీజ్ అని అయితే మేము సుమన్ టీవీ తరఫున అయితే మేము వేడుకుంటున్నాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.